పూజ అంటే ఏమిటి? రోజువారీ పూజ చేయడానికి ఉత్తమ సమయం మరియు నియమాలు. పూజ అంటే ఏమిటి? పూజ అనేది ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా అనుసరించే మతపరమైన ఆచారం. దేవతల గౌరవార్థం, పండుగ సందర్భాల గుర్తుగా, అతిథులను గౌరవించడం లేదా మరణించిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం పూజ చేస్తారు. జైనులు మరియు బౌద్ధులు కూడా ఇలాంటి కారణాల వల్ల పూజలు చేస్తారు. ప్రతి సందర్భం వేర్వేరు విధానాలను కోరుతుంది. రోజువారీ పూజను ఎలా నిర్వహించాలో తెలియజేస్తుంది. పూజ యొక్క ప్రాముఖ్యత. పూజ అనేది రోజు యొక్క ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. అదే విధంగా చేయడం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు పాదాలతో రాబోయే రోజుని ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. పూజ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది మరియు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. పూజ అనేది పువ్వులు మరియు దేవుడికి సమర్పించే ఒక విస్తృతమైన ప్రక్రియ. పూజ చేస్తున్నప్పుడు శ్లోకాలను ఉచ్చరించడం వల్ల మనసులోని కబుర్లు ప్రశాంతంగా ఉంటాయి. ఇది స్పీచ్ డిజార్డర్స్ ఉన్నవారికి స్పీచ్ థెరపీగా పనిచేస్తుంది. స్థిరమైన దినచర్యను అనుసరించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండే సూత్రాలపై నిర్మాణాత్మక జీవితాన్ని నిర్మించుకోవడంలో మీకు సహాయపడుతుంది. పూజ చేయడానికి ఉత్తమ సమయం. వేదాలు రోజుకు 5 సార్లు పూజ చేయాలని సూచిస్తున్నాయి. ఒకసారి తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో. అనంతరం ఉదయం 9 గంటలకు పూజలు. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న పూజ. ఆ తర్వాత మీరు దేవుడిని విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించాలి. సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య మళ్లీ సంధ్య పూజ చేయండి. అనంతరం రాత్రి 9 గంటలకు శయన పూజ చేసి భగవంతుడిని నిద్రపుచ్చారు. ప్రస్తుత జీవనశైలి మనల్ని అలా చేయడానికి అనుమతించదు కాబట్టి, భగవంతుని అనుగ్రహం కోసం రోజుకు కనీసం 2 సార్లు, ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి పూజ చేయడం మంచిది. రోజువారీ పూజ విధి ఎలా చేయాలి? వేద గ్రంథాల ప్రకారం, రోజువారీ పూజను ఉదయం వేళల్లో చేయడం వల్ల వ్యక్తికి ప్రయోజనం చేకూరుతుంది. ఉదయం ప్రశాంతమైన గంటలు దృష్టిని ఉంచడంలో సహాయపడతాయి మరియు ప్రశాంతమైన మనస్సును అభివృద్ధి చేస్తాయి. వ్యక్తి యొక్క ప్రకాశాన్ని పెంచుతాయి. తదుపరి ప్రశ్న ఏమిటంటే, ఉదయం పూజను ఎలా పూర్తి చేయవచ్చు? మొదట, స్నానం చేయండి. మీరు మీ పూజకు కూర్చునే ముందు శుభ్రమైన కాటన్ బట్టలు ధరించండి. దృష్టిని సాధించడానికి, మీ ఇష్ట దైవాన్ని దృష్టిలో ఉంచుకుని, ధ్యానం చేయడానికి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోండి. పూజ ప్రదేశాన్ని శుభ్రం చేసి దీపాలు వెలిగించండి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ప్రార్థించే మొదటి దేవుడు కనుక గణేశ శ్లోకంతో ప్రారంభించండి. మీ ఇంటి దేవతకు సంబంధించిన శ్లోకాలు చెప్పండి. అభిషేకం చేస్తే, ముందుగా దేవతను శుభ్రం చేసి, ఆ తర్వాత పాలు, తేనె, పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్లతో స్నానం చేయాలి. అభిషేకం తర్వాత సాధారణ నీటితో విగ్రహాన్ని శుభ్రం చేయండి. పువ్వులు సమర్పించేటప్పుడు మీరు అదే పఠించవచ్చు. ధూప్ స్టిక్స్ వెలిగించండి మరియు ఇంటి అంతటా పొగ వ్యాపిస్తుంది. మీకు ఎంత సమయం ఉంది అనే దాని ఆధారంగా, మీరు శ్లోకాలను చదవడం కొనసాగించవచ్చు. దేవునికి నైవేద్యం సమర్పించండి. అది పండ్లు, పాలు లేదా మీరు దేవునికి సమర్పించాలని భావించే ఏదైనా కావచ్చు. సంబంధిత శ్లోకాలను పఠిస్తూ ఆరతి చేయండి. మీరు అభిషేకం చేసినట్లయితే, మీరు ఆ మిశ్రమాన్ని తీర్థంగా సేవించవచ్చు మరియు మీ పూజను ముగించవచ్చు. ఈ జాబితా మీకు ఏది అవసరమో తెలియజేస్తుంది. దీపం నూనె, దీపాలకు పత్తి వత్తులు, జపమాల, జపం చేస్తే, పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి చాప, అభిషేకం చేయడానికి అవసరమైన పదార్థాలను తీసుకెళ్లడానికి పూజ పాత్రలు సెట్ చేయబడ్డాయి. పువ్వులు మరియు వాటిని పట్టుకోవడానికి ఒక పూల గిన్నె, ధూప్ కర్రలు మరియు వాటిని ఉంచడానికి ఒక స్టాండ్. ఆరతి పూజ దియా లేదా చెంచాలు ఆరతి చేయడానికి. కర్పూరం. పూజ చేసేటప్పుడు చేయకూడని పనులు. పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో ఇప్పుడు మీకు తెలుసు. ఏమి చేయకూడదో అర్థం చేసుకోవడానికి ఇది సమయం. స్నానం చేయకుండా దీపాలు వెలిగించకూడదు. ప్రార్థనలు చేసే ముందు స్నానంతో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం, మీరు స్వచ్ఛమైన మనస్సు మరియు శరీరంతో అలా చేయడంలో సహాయపడుతుంది. సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చోండి. తద్వారా మీరు మీ పూజను విరామం లేకుండా ముగించవచ్చు.
మిమ్మల్ని చుట్టుముట్టకుండా దృష్టి మరల్చే మొబైల్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కలిగి ఉండకండి. కేవలం దిశ నియమాలను పాటించడం కోసం దేవతలకు వెన్ను చూపిస్తూ పూజ చేయవద్దు. ఎల్లప్పుడూ దేవునికి ఏదైనా ఒక ప్లేట్లో సమర్పించండి, ఒట్టి చేతుల్లో కాదు. దియాను మరొక దియాతో ఎప్పుడూ వెలిగించవద్దు, ఇది దురదృష్టాన్ని తెస్తుంది. తులసి ఆకులను పండుగ రోజులలో శుక్రవారం, ఆదివారం, 11 మరియు 12 రోజు అంటే చంద్ర చక్రాలలోని ఏకాదశి మరియు ద్వాదశిలలో తీయవద్దు. మీ పూజా గృహంలో 11 అంగుళాల కంటే తక్కువ విగ్రహాలను కలిగి ఉండండి. ప్రాధాన్యంగా పరిమాణం బేసి సంఖ్యలలో ఉండాలి. 1, 3, 5, 7, 9 లేదా 11 అంగుళాలు చెప్పండి. గణేశుడు, లక్ష్మి మరియు సరస్వతి విగ్రహాల నిలువెత్తునం. విరిగిన విగ్రహాలకు ప్రార్థన చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ నియమానికి మినహాయింపు శివలింగ్ మాత్రమే, ఎందుకంటే ఇది ఏ రూపంలోనూ విచ్ఛిన్నం కాలేదని మేము భావిస్తున్నాము.